హలో ఆల్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డాక్టర్ నీర్చా, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టిషియన్. ఈరోజు చాలా వరకు మదర్స్ హూ ఆర్ గోయింగ్ టు గెట్ డెలివర్డ్ చాలా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ అనమాట. సో అవన్నీ కంపైల్ చేసి ఒక వీడియో ఫార్మాట్లో పెడితే మీకు యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఏంటంటారా, ఆ థంబ్నెయిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుందండి. దోస్ మదర్స్ హూ ఆర్ గోయింగ్ టు గెట్ డెలివర్డ్ మేబీ ఆఫ్టర్ 36 వీక్స్ తర్వాత నుంచి ఎప్పుడైతే మీరు డెలివరీకి రెడీ అవ్వాలి అండ్ రెడీ అయ్యే టైంలో మీకు కావాల్సిన టాప్ 10 టిప్స్ని ఒక గైనక్ పర్స్పెక్టివ్ నుంచి చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియోని ఫస్ట్ టైం తెలుగులో చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ ఫాలో టిల్ ద ఎండ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ టిప్ వచ్చి ప్రిపేర్డ్నెస్ అండి. ఎస్, ఐదర్ మెంటల్ ఆర్ ఫిజికల్, మీరు ఏదైనా అనుకోండి, ప్రిపేర్డ్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ ఎప్పుడైతే డెలివరీకి దగ్గరగా వెళ్తున్నామో ఆ యాంగ్జైటీ, మీ మెంటల్ స్ట్రెంగ్త్ అన్నిటినీ మీరే కంట్రోల్ చేసుకోగలరు. ప్రతిదానికి ప్రిపేర్డ్గా ఉండండి. బేసికలీ ఆఫ్టర్ 36 వీక్స్ నుంచి ఏ టైంలో అయినా లేబర్ సెట్ అవ్వచ్చు కాబట్టి డెఫినెట్గా దేని గురించి ఎక్కువగా ఆలోచించకుండా బీ ప్రిపేర్డ్. సెకండ్ థింగ్, ప్యాక్ యువర్ బ్యాగ్స్. ఎస్ అండి, కొత్త మెంబర్ వస్తున్నారు ఫ్యామిలీకి, ఇన్వైట్ చేయడానికి అవసరమైన బేసిక్ నెసెసిటీస్ ఎక్కువగా కాదు, లైక్ డైపర్స్ అని, కొంచెం క్లాత్స్ అని, మఫిన్స్, ఇట్లాంటివన్నీ కొంచెం ప్యాక్ చేసుకొని ఉంచుకోండి. అండ్ ఆల్సో మదర్కి కూడా ఈ మధ్య పీరియడ్ ప్యాంటీస్ ఇట్లాంటివి వస్తున్నాయి. సో అవన్నీ ప్యాక్ చేసుకొని ఒకే బ్యాగ్లో, సో దట్ యూ డోంట్ జగల్ టూ మచ్. ఆ టైం వచ్చినప్పుడు కరెక్ట్గా బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయేలా ఉండాలి హాస్పిటల్కి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ టిప్ వచ్చి నో యువర్ గైనాక్ అండి. కీప్ ఆల్ ద కాంటాక్ట్స్ ఆఫ్ ద హాస్పిటల్ ఆర్ మీ గైనాక్ పర్సనల్ నెంబర్ ఏమైనా ఉంటే తీసుకోవడము. ఏదైనా ఎమర్జెన్సీ నైట్లో వచ్చిన వెంటనే మీ దగ్గర ఒక కాంటాక్ట్ నెంబర్ ఉండేలాగా సేఫ్ గార్డ్ చేసుకొని ఉంచుకోండి. This will decrease your last minute hurry at the end. So make sure you keep all the contacts in hand so that they will be useful. Tip number 4 and చాలా ఇంపార్టెంట్ది, నో ద రెడ్ ఫ్లాగ్ సైన్స్. అంటే ఎప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళాలి అనేది ప్రతికైనా మీకు చెప్తారు. ఈ వీడియోలో కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చి ఏదైనా బ్లీడింగ్ అయినా, అబ్నార్మల్గా వాటర్ లీకేజ్ అయినా, అంటే ప్యాంటీస్ తడిచిపోతున్నట్టు, ఇన్నర్ వేర్ అంతా తడిచిపోతున్నట్టు అట్లాంటి ఫీలింగ్ అయినా వచ్చిన. థర్డ్ థింగ్ వచ్చి పెయిన్, అక్యూట్ పెయిన్, అది లోవర్ బ్యాక్ పెయిన్ అవ్వచ్చు విచ్ డజంట్ డిక్రీజ్ ఆఫ్టర్ 1-2 hours. అండ్ ఆల్సో కాలు నొప్పులు అవ్వచ్చు కొంతమందికి, అండ్ చాలా కామన్గా పొత్తు కడుపులో నొప్పి అవ్వచ్చు. ఇవేం వచ్చినా సరే వెంటనే రెడ్ ఫ్లాగ్ సైన్స్ కింద కన్సిడర్ చేసి హాస్పిటల్కి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. టిప్ నెంబర్ 5, ఆల్వేస్ కీప్ ఎ వాచ్ ఆఫ్ యువర్ ఫీటల్ మూమెంట్స్. బేబీ మూమెంట్స్ ఖచ్చితంగా బాగున్నాయా లేదా అనేది చెప్పి చూడండి. ఇక్కడ ట్యాగ్ చేస్తున్నాను, ఆల్రెడీ వీడియో చేస్తున్నాను ఫీటల్ మూమెంట్స్ మీద, డూ రిఫర్ టు దట్ షార్ట్ టైం. ఆల్వేస్ ప్రిఫర్ ఈటింగ్ లైటర్ ఫుడ్ అండి. అంటే మీకు జెస్టేషన్ పెరుగుతున్న కొద్దీ, అంటే 9th month రీచ్ అయిపోయాక ఐడియలీ ఫ్రమ్ 8th month లైటర్ డిన్నర్స్ పెట్టుకోండి. అండ్ ఏదైతే ఈజీగా డైజెస్టబుల్గా ఉంటుందో అట్లాంటి ఫుడ్నే తీసుకోండి. ఎందుకంటే యూ నెవర్ నో, ఒకవేళ ఏదైనా సిచ్యువేషన్ వచ్చి ఎమర్జెన్సీగా C-section చేయాల్సిన అవసరం ఉంటే మనకి NPO స్టేటస్ అనేది ఉంటుంది సర్జరీకి, దానివల్ల మీకు సర్జరీ స్టాప్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అందుకని ప్రిఫర్ కీపింగ్ యువర్ డైట్ వెరీ మినిమల్ అండ్ ఈజీలీ డైజెస్టబుల్. ప్లీజ్ టు ఎంగేజ్ ఇన్ యువర్ నార్మల్ రొటీన్ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ అండి. ఇట్ విల్ నాట్ ఓన్లీ కీప్ యువర్ మైండ్ ఆక్యుపైడ్, మీరు కూడా హ్యాపీగా యాక్టివ్గా ఉంటే లేబర్ కూడా అంత స్మూత్గా ప్రోగ్రెస్ అవుతుంది. అంతేగాని డెలివరీ దగ్గరకు వస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు ఐసోలేట్ చేసుకుని ఒక కార్నర్లో కూర్చోవడము, పనులు ఎక్కువ చేయకుండా ఉండడము అలాంటివి చేయొద్దు. మీ గురించి మీరు సెల్ఫ్ కేర్ తీసుకోవచ్చు అండ్ మీ నార్మల్ రొటీన్ యాక్టివిటీస్ మీరు చేసుకోవచ్చు. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ అన్ ఇష్యూ. ఎంత యాక్టివ్గా ఉంటే అంత మంచిగా మీకు డెలివరీ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ చాలా ఇంపార్టెంట్, మెంటల్గా డూ నాట్ ఓవర్ థింక్ అండి. ఈ విషయంలో ప్రెగ్నెంట్ విమెన్ ఎంత మేము చెప్పినా సరే ఏమవుతుందో, నెక్స్ట్ ఎలా ప్రోగ్రెస్ అవుతుందో, బేబీ ఎలా అవుతుందో, నార్మల్ అవుతుందా, C-section అవుతుందా, ఇలా చాలా ఓవర్ థింక్ చేసి గూగుల్, ఈ AI మీడియంస్లో చాలా వరకు రీసెర్చ్ చేసేసి వస్తున్నారు. దట్ ఈస్ బిగ్ నో అండి. ప్లీజ్ పార్ట్నర్స్ హెల్ప్ యువర్ స్పౌజెస్ అండి. డెఫినెట్గా దీంట్లో మీ రోల్ కూడా చాలా ఉంటుంది. వాళ్ళు ఎంత రిలాక్స్డ్గా, ఎంత కామ్గా ఉంటారో అంత మంచిగా డెలివరీ అవుట్కమ్స్ మేము చూస్తున్నాము. సో please do keep your mental space calm and also sane. That is very important. And ఇప్పుడు నేను చెప్పబోయేది చాలామందికి నచ్చదు, కానీ నేను ఇది చెప్పాలి. ఏంటంటే డెలివరీ టైంలోనే ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ రమ్మని అడగడము ఆర్ హెల్ప్ ఎక్కువ ప్రొక్యూర్ చేయడము వద్దండి. బికాస్ ఎప్పుడైతే మదర్ డెలివరీ అవుతుందో ఐదర్ నార్మల్ ఆర్ C-section అవ్వండి, ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషలీ వన్ అవుట్ సైడర్స్ ఆర్ ద అటెండర్స్ ఎక్కువగా అవుతున్నప్పుడు. ఇది మేము ఎంత చెప్పినా సరే రెస్ట్రిక్ట్ చేయలేకపోతున్నాం హాస్పిటల్స్లో. సో మీరే ఒక చెక్ పెట్టి వన్స్ దట్ డిశ్చార్జ్ టు యువర్ హోమ్ అప్పుడు రమ్మని చెప్పండి రిలేటివ్స్ని. ఎంత తక్కువ విజిటర్స్ ఉంటారో మదర్కి యాజ్ వెల్ యాజ్ బేబీకి అంత ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ప్లీజ్ కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్ అండి. ఓన్లీ స్ట్రిక్ట్లీ సే నో
go to the attenders till at least 5th or 6th day of the delivery. And last but not the least, always stay positive. వాటెవర్ ఇట్ ఈస్, డాక్టర్స్ ఉన్నారు, మీ క్లోజ్ సర్కిల్ ఉన్నారు, మీ ఫ్యామిలీ ఉన్నారు, దే విల్ ఆల్ హెల్ప్ యూ అండ్ సపోర్ట్ యూ అండి. ఐదర్ ఇట్ కెన్ బి అ నార్మల్ డెలివరీ ఆర్ అ సీ సెక్షన్. మదర్ అండ్ బేబీ కేర్ ఈజ్ అ టాప్ ప్రయారిటీ ఫర్ ఎనీ గైనకాలజిస్ట్. సో అది మీరు వేరే వాళ్ళ చేతుల్లో పెట్టేసి కంప్లీట్ ట్రస్ట్ చేయండి, సో దట్ యూ డోంట్ ఓవర్ థింక్, యూ జస్ట్ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ గివింగ్ బర్త్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఐ హోప్ ఈ వీడియోలో మ్యాక్సిమం అన్నీ కవర్ చేశానని. ఇంకేదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ టు కమెంట్ డౌన్ and follow the channel for more such content. Thank you.